హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవేళ మన వీడియోలో సొరకాయ మెదిపి తాలింపు చేస్తున్నానండి. దీనికోసం సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. నేను సొరకాయ తర్వాత 3 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఉల్లిపాయ కూడా కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా అంటే కొద్దిగా, సొరకాయలోంచి కూడా నీరు వచ్చేస్తుంది కదండి, అందుకని చాలా కొద్దిగా నీరు వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి. నేను ఒక 4 విజిల్స్ రానిచ్చుకుందాం. ఇదిగోండి, కుక్కర్లోంచి తీసాను. ఇవి బాగా ఉడికినాయి. సొరకాయ ముక్కలు బాగానే ఉడికిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పేస్ట్ అండి. ఇది నేను చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. పసుపు, పచ్చిమిరపకాయలు వేసాం కండి. కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను నేను. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇదిగోండి సాల్ట్, గళ్ళులుప్పు వేస్తున్నానండి నేను. నీరు మనం కొద్దిగా వేసుకున్నాం, చూసారా మళ్ళీ ఎన్ని నీళ్ళు వచ్చేసినాయో. ఇది కొంచెం ఎగరనిద్దామండి. వాటర్ పొయ్యి మీద ఉంచి కొద్దిగా సేపు ఎగరనిద్దాము. ఇది బాగా ఎగిరిందండి. వాటర్ అంతా ఇలా దగ్గరికి వచ్చేదాకా ఎగరపెట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు పప్పు కొత్తితోటి మెదుపుదాం మెత్తగా. ఇదిగోండి, ఇలా మెదుపుకుంటే సరిపోద్ది. ఇంకెప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోద్దండి. ఆయిల్ కాగింది. జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు కొద్దిగా క్రష్ చేసి వేసాను. ఎండుమిరపకాయ, తాలింపు వేగింది. కరివేపాకు, తాలింపు బాగా వేగిందండి. ఇప్పుడు అది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుందాం. తాలింపు అంతా కూర కలిసేలాగా ఒకసారి 1 నిమిషం స్టవ్ మీద పెట్టేసి కలిపెట్టేసుకున్నాము. ఇంతేనండి, సొరకాయ మెదిపి తాలింపు చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. Thank you friends.